వచ్చేసేయండి. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా మీకు గారెలు చేస్తానని చెప్పాను. గారెలు ప్రిపేర్ చేసుకుందాం. వచ్చేసేయండి. ఆయిల్ వేసేసి ఓకే చాలు. ఈరోజు కనుమ రోజు గారెలు తింటే మంచిది అని పెద్దవాళ్ళు చెప్తుంటారు కాబట్టి మినప గారెలు ఇప్పుడు ప్రిపేర్ చేయడానికి పెట్టాను అన్నమాట. వెయిట్ వచ్చేసండి. ఆయిల్ వేడెక్కిన చూద్దాం. ఓకే వేడండి. ఇప్పుడు మనం కొంచెం తక్కువ మంట పెట్టుకునేసి గారెలు వేసుకుందాం రండి. మనం గారెలు వేసేటప్పుడు ఒక్కొక్కలా వేస్తారు. నేనైతే నా స్టైల్లో వేస్తాను. ఇలా వాటర్ పెట్టుకొని మార్నింగ్ కలర్స్ వేసాం కదండి. చేతులు చూడండి ఎలా ఉన్నాయి. కలర్స్ అంతా అంటే మా ఇంటి ముందే కాదు, చేతులకు కూడా వేసుకున్నాం అన్నమాట. నేను ఇలా చేయట్టుకుని ఇలా పిండి తీసుకొని అవన్నీ చూపిస్తాను. ఇలా నేను నా చేతిలోనే నేనే ఇలా వేసేస్తానండి. ఇలా డైరెక్ట్గా వేస్తాను. మనం మిక్సీకి పట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటే పిండి బాగుంటుందండి. అన్నీ కలుపుకొని నేనైతే ఇప్పుడైతే పక్కన పెట్టలేదు, అలాగే డైరెక్ట్గా మిక్సీకి పట్టాను, డైరెక్ట్గా వేసేస్తున్నాను. ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఇలా వచ్చింది కదా. నా చేతికి ఎంత పిండి వస్తే అంత పిండి వేసేస్తానండి నేను. ఏదో అంటారు కదా పెద్దవాళ్ళు, చెయ్యి వాటం అని, చెయ్యి వాటంగా వేసేసుకుంటాను నేను. అక్కడక్కడ రెడ్గా కనిపిస్తున్నాయి చూడండి, అవి ఆనియన్స్ అన్నమాట. అంటే మామూలుగా వీటికి గారెలకైతే అలాగే వేసేస్తారు, నేను అలాగే వేస్తాను. ఈరోజు అన్నీ అప్పుడప్పుడు వేస్తుంటానండి అన్నీ. ఆనియన్, ఒక పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ కలిపేసి వేస్తుంటాను. నార్మల్గా అయితే వేయను నేను. పిండి మిక్సీ పట్టేటప్పుడే అందులోకి కొద్దిగా మిరియాలు వేసేసి లాస్ట్లో
కొద్దిగా అలా బరగ్గా పట్టేసి తర్వాత అలాగే వేసేస్తుంటా డైరెక్ట్గా. పిండి కాస్త నానితే ఒక హాఫ్ అన్ అవర్ నానితే అయితే బాగుంటుంది. ఇంకా కొద్దిగా బూరెల్లాగా వస్తాయన్నమాట. కాకపోతే నేనైతే నానబెట్టలేదు, అలా డైరెక్ట్గా పిండి కొట్టి వెంటనే వేస్తున్నా. దానివల్ల కొద్దిగా ఇటు అటు వస్తున్నాయి. కాసేపు పిండి నానిన తర్వాత వేద్దాం. ఎందుకంటే నాకే అది బురబుర పొంగలేదు కదా, అందువల్ల కాసేపు పిండి నానిన తర్వాత వేద్దాం. ఎందుకండి ఇప్పుడు మనం గింజలు ఇలా పొట్టు తీస్తాం కదా, ఎలా తీస్తారు అని నేను మీకు ఆఫ్టర్నూన్ చూపించాను. తర్వాత వాటిని తీయలేదు, అలాగే పెట్టేశాను. ఇలా తీస్తారనమాట, కనిపిస్తాను. ఇలా ఈ గింజను మధ్యలో పట్టుకొని ఇలా ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది. ఇవి ఇలా వచ్చేటప్పుడు ఇటు అటు ఎగిరిపోతుంటాయి ఇవి. మిడతలు మాత్రం ఎగురుతుంటాయి. ఇలా వలిచినప్పుడు పొట్టు మన చేతిలో ఉండిపోతుంది అన్నమాట. ఇలా దాన్ని సైడ్కి వేసుకుంటాం. గింజ మాత్రం అక్కడ వెళ్ళి పడుతుంది. నేను ఇలా 2 చేతులతో కొలుస్తున్నానంటే నాకు చిన్నప్పటి నుండి అలవాటు ఉందండి. మాకు పొలాలు ఉండేటివి, వాటిల్లో పంటలు అవుతాయి. అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు కదా, అందువల్ల ఇవి వలిపించేవాళ్ళు మా దగ్గర చిన్నప్పుడు. అందువల్ల నాకు అలవాటు మీద ఇలా 2 చేతులతోనూ తీస్తున్నాను. చూస్తున్నారుగా, మొత్తం ఇలా తీయాలన్నమాట. వీటన్నింటినీ ఇలాగే వలచాలి.
చూసారా వాళ్ళు చేశాను. అవి అయితే పొట్లు అన్నమాట. ఇవైతే గింజలు ఇలా అన్నీ వాళ్ళు చేసుకున్నాను. వీటిని కొంతమంది ఆయిల్లో పేలుస్తారు. పేల్చేసి వాటికి మసాలా, ఉప్పు, కారం వేసుకొని తింటారు. కూర పెట్టుకుంటే బాగుంటుంది. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇక్కడితో మనకు గింజలు వలవడం అయితే అయిపోయింది. అప్పుడే కాసేపు పిండి నానాలని చెప్పాను కదండి. ఇదిగోండి నానింది. చూడండి గారెలు బాగా పొంగుతాయి అన్నమాట. పిండి వేయించిన తర్వాత ఒక గంట బాగా నానితే బాగా వస్తుంది. ఒక గంట నానాలి పిండి. మనం వేసుకుంటాం కదా మిక్సీకి. అప్పుడు ఒక గంట నానితే ఇలా బూరెల్లాగా బాగా పొంగుతాయి. ఇప్పుడు చూస్తున్నారుగా గారెలు ఎంత బాగా వచ్చాయి. చూస్తున్నారుగా ఇలా గోల్డ్ కలర్లో వచ్చిన తర్వాత ఇంకొంచెం కాలిన తర్వాత తీసేసుకుందాం.
ఇవేనండి ఈరోజు మా కనుమ పండుగ వంటలు. మీరందరూ ఏమేమి చేసుకున్నారో ఒకసారి కామెంట్ చేయండి. మీరు ఏమేమి వంటలు వండారు, ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు కామెంట్ చేయండి. అలాగే సంక్రాంతికి వెంకటేష్ మూవీ రిలీజ్ అయింది కదా, ఎంతమంది వెళ్ళారు, మూవీ ఎలా ఉంది అది కూడా ఒకసారి మెసేజ్ చేయండి. వీడియో పూర్తిగా చూసిన వాళ్ళు, ఎందుకంటే ఇది లాస్ట్లో వస్తుంది అన్నమాట. ఈ బిట్టు ఇప్పుడు నేను చెప్తున్నది అయితే లాస్ట్లో వస్తుంది. కలిపేయండి, ఇంకా తీసేస్తాం మొత్తం అంతా. ఇలా తీసేసుకున్నానండి అన్నీ. ఇప్పుడైతే వేడివేడిగా మినపగారెలు ఎలా ఉన్నాయో తిని చూసి చెప్తాను నేను. అబ్బో కాలిపోతున్నాయి. సూపర్ ఉన్నాయండి. అందులోనూ మన ఇంట్లో మనం చేసుకొని తింటే బాగుంటాయి. నాకైతే ఇంట్లో చేసుకున్న ఫుడ్ అయితేనే చాలా ఇష్టం. కాలిపోతుంది. నా ఛానల్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.